వైసీపీ గుండాలందరూ ఏం చేశారు? ఎక్కడ ఏ కంట్రీని ఆ సౌత్ ఆఫ్రికాలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న దీవులన్నింటి కబ్జా చేసేసారండి వీళ్ళు. అక్కడ వ్యవసాయం ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం పడిపోయిందని తెలిసిన వెంటనే తనకున్న మెషినరీని మొత్తం అంతా ఆఫ్రికాకి తరలించేశాడు. విలేకరులు అడిగితే మాకు అక్కడ మైనింగ్లు ఉన్నాయి, మాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెషినరీని అంతా మేము అక్కడికి తరలిస్తున్నామని బాధ్యత స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే ఏంటి? వీళ్ళు 5 సంవత్సరాల సమయంలో దోచుకున్న సంపదనంతా, ఈ దేశ సంపదనంతా విదేశాలకు తరలించి అక్కడ ద్వీపాలు కొనేసుకొని అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసుకొని ఇటువంటి కిలాడీలందరూ ఈరోజు నేపాల్ మీదనో, బంగ్లాదేశ్ మీదనో, లేకపోతే శ్రీలంక పైనో, మాల్దీవులో ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళందరినీ పట్టుకురావడానికి కూటమి ప్రభుత్వానికి సమయం ఉంటుందో ఉండదో వెంకటకృష్ణ గారు? కాకపోతే ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజు ఆంధ్రజ్యోతి చేస్తున్న పోరాటం అయితేనేమి, లేకపోతే మిగతా సంస్థలు మీరు ప్రభుత్వం వచ్చినా వదలకుండా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాల ఫలితంగానే కొంతమంది అయినా లోపల బొక్కలేకి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే మా మిథున్ రెడ్డి ఉన్నాడు, నేను ఒక సలహా ఇస్తున్నానండి. అరే బాబు, మా నాన్నకు చెయ్యి ఇరిగిందని కాదు నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిందే, మా నాన్న కోమాలో ఉన్నాడని చెప్పి వెళ్ళు. ఎందుకంటే డైపర్లు మార్చాలి కాబట్టి ఆ డ్యూటీ నువ్వు వేసుకోవచ్చు. కొట్టే మీ ఫాదర్ని కోమాలకు పంపించేయి. నీకు అప్పుడు ఆ కోర్టు ఏదో యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే కొద్ది రోజులు రిలీఫ్ ఇస్తుంది. కానీ నువ్వు ఈ విధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు డబ్బులు ఖర్చు పెడితే ప్రయోజనం లేదు. నువ్వు చేసిన పనులు వేరే ఉన్నాయి. నువ్వే అంటావు కదా, దమ్ముంటే రండి, దమ్ముంటే మేము నిజాయితీగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, మేము ఏ తప్పు చేశాం, మేము నిజాయితీగా వ్యాపారాలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చే నువ్వు ఈ రోజు మా ఫాదర్ చెయ్యి ఇరిగిపోయిందంటూ బెయిల్ పిటిషన్ అడగడం ఏంటంటే ఇడ్డూరంగా? ఏ రోజైనా మీ తండ్రి, మీ తల్లి, నీ భార్యతో కలిసి ఒక్క రోజైనా, ఒక్క పూటైనా నలుగురు కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తారా మీరు? అటువంటిది స్టేట్మెంట్ ఏంటి? నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. అటువంటి వాడు తండ్రిని అడ్డం పెట్టుకొని చేయించేసి ఆయన చేతి కట్టేసి నాకు బెయిల్ ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ ఈ కహానీలన్నీ ఎందుకు? నువ్వు నేరం చేసావా లేదో చెప్పు. ఇప్పుడు ఎవరైనా ఇస్తున్నారండి వైసీపీల స్టేట్మెంట్? ఈ మద్యం కుంభకోణంలో మాకు ప్రమేయం లేదు, కుంభకోణమే జరగలేదు, అంతా పారదర్శకంగా జరిగింది అని ఎవరైనా చెప్తున్నారా? చెప్తున్నారు. ఎవడో ఇద్దరు ముందరికి వచ్చి మమ్మల్ని మరో కేసులు అరెస్ట్ చేస్తారటండి, మమ్మల్ని హింసిస్తారటండి, రెడ్ బుడ్ రాజ్యాంగం అండి. మీరు నేరం చేయలేదని ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వగలరు? ముందుకు వస్తున్నారా? అవన్నీ లేవు కదా. అందుకనే ఇక్కడ సిఐడి వాళ్ళు కూడా, సిట్ డిపార్ట్మెంట్ కూడా ఇక ఎక్కువ సమయం ఇవ్వకూడదండి. ముద్దాయిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తారు. ఇదే విచిత్రం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేస్తారట. ఇదెక్కడ విడ్డూరం? ఇదెక్కడ? అదేదో స్ట్రాటజీ. అదే కాదు సాగర్, ఒక్క నిమిషం. కాదు, ఒకవేళ అదేదన్నా స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు సేకరించే సాక్ష్యాధారాలు ముందు వెళ్ళిపోతున్నట్టున్నాయి వాళ్ళకి, వాళ్ళు అందుకే పరారైపోతున్నారు కదా. అట్లా అది కూడా చేసుకుంటారండి. ఇమ్మీడియట్ గా కౌంటర్లు తయారు చేసుకుంటున్నారు. అవకాశం ఇవ్వడం అన్నది ఎక్కడ చూడలేదు. నేను అంటున్నది ఏంటి? ముద్దాయిని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తాయి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మొత్తం సాక్ష్యాధారాలు సేకరించి అరెస్ట్కి వెళ్ళేటివి ఇట్స్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. కానీ అటువంటి కేసులు కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క నిమిషం ఉండండి సాగర్ గారు ఒక్క నిమిషం. వీళ్ళని మీరే చెప్పండి. వీళ్ళు పలానా వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఆల్రెడీ కసిరెడ్డికి నోటీస్